Hi everyone, welcome back to NumPy tutorial series. Let us quickly rewind what we have learned so far together. NumPy stands for Numerical Python. It is a powerful library used for performing arithmetic and mathematical operations efficiently. Using NumPy.array function, we can create arrays of different dimensions, that is 1 dimension, 2 dimension and even n dimensional arrays. With indexing, we can access specific elements, and with slicing, we can extract a range of elements from an array. One of the powerful features of NumPy is the ability to perform operations like additions, subtractions, multiplications, divisions and more directly an array. We can transpose an array, which means converting rows into columns and vice versa using the numpy dot transpose function. Numpy dot concatenate function can be used to concatenate array. Numpy dot sort function can be used to sort an array, and numpy dot reshape function used to reshape the array. In this video, we will explore a new and useful concept, splitting arrays using NumPy's split functions. We can split an array into two or more subarrays. NumPy.split function splits an array along the specified axis. We can either specify sequence of index values where an array is to be split, or we can specify an integer n that indicates the number of equal parts in which the array is to be split, has parameter or parameters to the numpy.split function. సో ఇక్కడ మనము numpy.split ఫంక్షన్ ద్వారా మన యొక్క arrayని రెండు ఆర్ అంతకంటే ఎక్కువ సబ్ arraysగా క్రియేట్ చేయవచ్చు బై స్పెసిఫైయింగ్ యాక్సిస్, అంటే యాక్సిస్ వైజ్ ఐదర్ రో వైజ్గా కానీ కాలం వైజ్గా కానీ మనము మన యొక్క ఇచ్చిన arrayని రెండు ఆర్ అంతకంటే ఎక్కువ సబ్ arraysగా మనం స్ప్లిట్ చేయవచ్చు. ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇండెక్స్, అంటే ఎన్ని సీక్వెన్స్ ఇస్తామో ఇండెక్స్ అనే సీక్వెన్స్ ఆఫ్ ఇండెక్స్గా మనము స్ప్లిట్ చేయవచ్చు. లేదు మనము ఒక నెంబర్ సీక్వెన్స్ నెంబర్ ఇచ్చి ఎన్ని ఇంటీజర్ నెంబర్స్ అని అన్నాం కదా, ఇక్కడ ఏదైతే ఒక నెంబర్ ఇస్తామో అన్ని భాగాలుగా, అన్ని సమభాగాలుగా arrayని మనం స్ప్లిట్ చేస్తాము. అంటే 4 rows అయితే 4 rows, 5 rows అయితే 5 rowsగా మనం స్ప్లిట్ చేయాలనుకుంటే మనం అన్ని భాగాలుగా స్ప్లిట్ చేస్తాం అన్నమాట. సో మనం ఇక్కడ కండిషన్ వచ్చేసి సింటాక్స్ numpy డాట్ స్ప్లిట్ విత్ ఇన్ ది parentheses లో array కామా indices ఆర్ sections కామా axis is equal to 0. సో దిస్ ఈజ్ ద సింటాక్స్ అండి స్ప్లిట్టింగ్ సంబంధించింది. సో ఇక్కడ array మీన్స్ ఏంటంటే ద ఇన్పుట్ array యూ వాంట్ టు స్ప్లిట్. ఏదైతే మనం స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క స్ప్లిట్ చేయాల్సిన arrayని మనం ఇక్కడ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇండిసెస్ ఆర్ సెషన్స్, నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఇండిసెస్ టు స్ప్లిట్ ఎట్, అంటే మన యొక్క arrayని ఎన్ని ఈక్వల్ పార్ట్స్గా విడగొట్టాలనుకుంటున్నామో
ఆ నెంబర్ మనం ఎంటర్ చేస్తాము. లేదు ఎన్ని ఇండిసెస్గా ఎన్ని ఇండిసెస్ సంబంధించి విడగొట్టాలనుకుంటున్నామో ఆ సీక్వెన్స్ నెంబర్స్ అనేది డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. యాక్సిస్ అనేది ఆప్షనల్ అండి. ఇక్కడ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ 0 అంటే రో అని అర్థము, యాక్సిస్ ఈజ్ ఈక్వల్ 1 అంటే కాలం అని అర్థము. ఇట్లా మనము స్ప్లిట్ అనే ఫంక్షన్ ఉపయోగించి మన యొక్క యారేని 2 ఆర్ అంతకంటే ఎక్కువ సబ్ యారేస్గా స్ప్లిట్ చేయవచ్చు. సో మనం స్ప్లిట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ numpy లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికంటే ముందు మీ లోకల్ మిషన్లో మనకు ఒక numpy ప్యాకేజీ అనేది ఇన్స్టాల్ చేసి లేకపోతే numpy ప్యాకేజీ ఇన్స్టాల్ చేసుకోండి. లేదు గూగుల్ కొలాబ్లో బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ గూగుల్ కొలాబ్ వాడితే డైరెక్ట్గా numpy ప్యాకేజీని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకోవడానికి మీరు రావాల్సిన కండిషన్ వచ్చేసి ఇంపోర్ట్ స్పేస్ numpy స్పేస్ యాజ్ ఎన్పి. సో ఈ విధంగా కండిషన్ రాసి మీరు Shift+Enter కమాండ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తారు అనుకోండి, కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో numpy మనకి ఇంపోర్ట్ అయింది. సో numpy ఇంపోర్ట్ అయింది అండ్ మనకు ఒకటి యారే కావాలంటున్నాం కదా, ఏ యారే అయితే మనం స్ప్లిట్ చేయాలనుకున్నాం ముందు ఒక యారే క్రియేట్ చేయాలి. సో దాన్ని నేను array1 అనే వేరియబుల్లో numpy యారేని ఒకటి క్రియేట్ చేస్తున్నాను బై యూజింగ్ np.array ఫంక్షన్. సో ఇక్కడ np.array విత్ ఇన్ ది పారెంథసిస్ అంటే ఇక్కడ పారెంథసిస్ సంబంధించి ఏ విధంగా రాస్తానంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ np.array సో ఈ విధంగా మనము కండిషన్ రాసి తర్వాత విత్ ఇన్ ద పారెంథసిస్ లో అంటే సో ఇది విత్ ఇన్ ద పారెంథసిస్ అంటాము. ఈ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం పారెంథసిస్ అంటామండి. సో ఇందులో ఈ పారెంథసిస్ లో మనము విత్ నెస్టెడ్ స్క్వేర్ బ్రాకెట్ 2 డైమెన్షనల్ యారే ఇవ్వాలనుకుంటే నెస్టెడ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో రాయాల్సి ఉంటుంది. సో నెస్టెడ్ స్క్వేర్ బ్రాకెట్స్ సంబంధించింది. సో ఈ విధంగా కండిషన్ రాస్తాము. సో ఇది ఒక నెస్టెడ్ లిస్ట్ అన్నట్టు. ఈ లిస్ట్ లో ఎన్ని రోస్ అయితే కావాలనుకుంటున్నామో అన్ని రోస్ సంబంధించింది ఇంకో లిస్ట్ లో మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ 1, 2, 3 ఇది ఒక లిస్ట్ అంటే మీన్స్ ఒక రో అన్నట్టు. ఇది ఒక లిస్ట్ మీన్స్ ఒక రో క్రియేట్ అవుతుంది ఎన్పిఆర్ అన్నప్పుడు, ఇంకొక లిస్ట్ అన్నప్పుడు ఇది ఇంకొక రో కిందకి వస్తుంది. అంటే ఇక్కడ మనకి 2 rows 3 columns డాటా అన్నట్టు. ఇది 2 rows 3 columns అనేది అనుకుంటున్నాము. మనం ఇచ్చిన ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రతి రోలో కూడా 3 ఇస్తున్నాం కాబట్టి 3 columns అన్నాం అన్నమాట. సో ఇట్లా మనము np.array అండ్ నెస్టెడ్ లూప్ సంబంధించిన దాంట్లో మనము ఒక యారేకి సంబంధించిన ఎలిమెంట్స్ రాసి వాటిని array1 అనే వేరియబుల్లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యారేని క్రియేట్ చేశానండి. సో అది array1కి సంబంధించిన వేరియబుల్లో స్టోర్ అయింది. సో ముందుగా మనం ఒకటి array1 అనే వేరియబుల్లో array1 సంబంధించి వాల్యూ స్టోర్ చేయడం జరిగింది. సో array1కి సంబంధించింది చెక్ చేద్దాము డాటా అనేది. సో ఇది numpy array అంటాము. ఈ numpy array అనేది మన షేప్ వచ్చి చెక్ చేద్దాము. షేప్ వచ్చేసి 5 rows 4 columns. సో 5 rows అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, హారిజెంటల్ ఉన్న లిస్ట్ని 5 rows అంటాము, వర్టికల్లో ఉండే ఎలిమెంట్స్ని మనం కాలమ్స్ అంటాము. సో ఇక్కడ మొత్తం 5 rows ఉన్న 5 లిస్టులు ఉన్నాయి, 5 rows అన్నట్టు. 4 columns ఉన్నాయి, 4 columns సంబంధించింది ఇక్కడ రాసాము. సో సైజ్ వచ్చేసి మనకి మొత్తం కూడా 20. సైజ్ వచ్చేసి 1 సైజ్ వచ్చేసి ఇక్కడ RR రావాలి,
సో రాంగ్ వస్తుంది, నేను నేమ్ ఇవ్వలేదని, నేమ్ సింటాక్స్ ఎర్రర్. ఆరే 1 సంబంధించేది మొత్తం 20 ఎలిమెంట్స్ అన్నట్టు. సో ఒక డైమెన్షన్ చూడాలన్నా కూడా ఆరే నేమ్ ఆఫ్ ద ఆరే డాట్ ఎండిమ్. సో మన యొక్క డైమెన్షన్ తెలుస్తుంది ఆరే సంబంధించింది. సో ఇక్కడ 2 డైమెన్షనల్ ఆరే. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈ 2 డైమెన్షనల్ ఆరేని ముందుగా నేను 1 డైమెన్షనల్ ఆరే కన్వర్ట్ చేసుకొని ఆ 1 డైమెన్షనల్ ఆరే ఈక్వల్ పార్ట్స్గా, అంటే మనము సబ్ ఆరేకి సంబంధించి ముందే డెఫినేషన్ చూసాము. ఇచ్చిన ఆరేని మనం 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్ ఆరేస్గా క్రియేట్ చేయవచ్చు. ఐదర్ ఇండెక్స్ సీక్వెన్స్ ద్వారా కానీ లేదా ఎన్ నెంబర్ ద్వారా కానీ మనము మా సమభాగాలుగా చేయవచ్చు అని చెప్పుకున్నాము. ఇక్కడ ఇప్పుడు ఏదైతే 2 డైమెన్షనల్ ఆరే ఉందో దాన్ని మనం 1 డైమెన్షనల్ ఆరే కన్వర్ట్ చేయాలంటే ఆరే నేమ్ డాట్ రీషేప్ ఫంక్షన్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా. రీషేప్ ద్వారా మనం యొక్క ఆరే షేప్ని చేంజ్ చేయవచ్చు అని చెప్పి అన్నాము. కాబట్టి దానికి 1 డైమెన్షనల్ కన్వర్ట్ చేయాలంటే ఆరే 1 డాట్ రీషేప్ -1, ఆరే 1 డాట్ రీషేప్ -1 ఈ కండిషన్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఆరే 1 అనేది 1 డైమెన్షనల్ కన్వర్ట్ అయ్యి ఆ రిజల్ట్ వచ్చేసి 1_d_ ఆరే ఈ యొక్క వేరియబుల్ స్టోర్ అవుతుందండి. సో ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, షిఫ్ట్ ఎంటర్ అన్నాను, ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, ఇది 2 డైమెన్షన్ అన్నాము. ఇప్పుడు ఈ మొత్తం ఎలిమెంట్స్ కూడా 1 డైమెన్షన్ కన్వర్ట్ అవ్వాలంటే చెక్ చేద్దాం ఈ విధంగా కన్వర్ట్ అయినాయి. సో ఇట్లా మొత్తం 10 -7 0 20 -5 1 200 40 ఇట్లా మొత్తం ఎలిమెంట్స్ అన్నీ కూడా 2 డైమెన్షన్ 1 డైమెన్షన్కి మారిపోయాయి. ఒకవేళ షేప్ చెక్ చేయాలంటే మనకి షేప్ కమాండ్ ఉంటుందండి ఫంక్షన్. సో ఈ విధంగా మనము ఆరే నేమ్ డాట్ షేప్ ఇచ్చేసి షేప్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్. ఇప్పుడు వచ్చేసి జస్ట్ మనం ఈక్వల్ పొజిషన్ అన్నాం కదా, అయితే ఇక్కడ ఏంటి ఈక్వల్ పొజిషన్ అన్నప్పుడు np.split అంటే numpy.split ఫంక్షన్ ఈ విత్ ఇన్ ద పారెంథసిస్లో నేమ్ ఆఫ్ ద ఆరే, ఏ నేమ్ అయితే మనం స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఆరేకి సంబంధించిన నేము కామా ఎన్ని భాగాలుగా స్ప్లిట్ చేయాలనుకుంటున్నారు. సో మొత్తం మనకి 20 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఆరే వచ్చేసి 4 ఎలిమెంట్స్గా, ప్రతి ఆరే కూడా 4 ఎలిమెంట్స్గా ఉండేటట్టు నేను కండిషన్ రాశాను. సో ఇట్లా రాసేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఆరో వచ్చేసి 4 పార్ట్స్గా ఇట్లా మనకి 4 సబ్ పార్ట్స్గా ఇట్లా మనకి డివైడ్ చేసి రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇండెక్స్ ప్రకారం చేయాలంటే రో ఇండిసెస్ అండ్ విచ్ స్ప్లిట్ ద అరే 1 రో 3rd రో, అంటే 1 రో అనేది ఫస్ట్ వేరియబుల్లో అండ్ 2 3 అనేది సెకండ్ వేరియబుల్లో, రిమైనింగ్ వచ్చేసి 3rd వేరియబుల్లో స్టోర్ అయ్యేటట్టు కండిషన్ రాయాలంటే np.split ఆరే 1 కామా ఇక్కడ ఇది వచ్చేసి ఇండిసెస్ ఆర్ స్లైస్ సీక్వెన్స్ అన్నాం కదా. సో ఇండిసెస్ వచ్చేసి 1, 3. సో 1 అనేది ఇక్కడ ఆల్రెడీ మనకు, సో మన ఆరే అంటే ఏంటిది, ఆరే 1 అంటే మొత్తం మనకి ఏమున్నాయి ఆరే 1లో ఎలిమెంట్స్ వచ్చేసి మొదటి రో, సో ఇది మొదటి రో, ఇది 2వ రో, ఇది 3వ రో, ఇది 4, ఇది 5. సో మనకి 5 రోస్ ఉన్నాయి కదా. సో ఈ 5 రోస్ సంబంధించిన దాంట్లో మొదటి రో వచ్చేసి ఫస్ట్ అనే వేరియబుల్, అంటే దట్ మీన్స్ ఈ రో వచ్చేసి ఫస్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేయమని చెప్తున్నాము. తర్వాత 2, 3 అంటే 3 వరకు ఇచ్చాను కదా, 2, 3 వచ్చేసి సెకండ్ అనే వేరియబుల్లో, అంటే ఈ పార్ట్ ఈ సబ్ ఆరే ఏదైతే ఉందో ఈ సబ్ ఆరే వచ్చేసి ఈ సెకండ్ అనే వేరియబుల్లో స్టోర్ చేయమంటున్నాం. రిమైనింగ్ వచ్చేసి మనకి ఏవైతే మిగిలిపోయినాయో అంటే 4 and 5, ఈ 4, 5 సంబంధించింది 3rd అనే వేరియబుల్ స్టోర్ చేయమని చెప్తున్నాము. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి రిజల్ట్ ఏ విధంగా వస్తుందో చూద్దాము. సో ఇప్పుడు ఆల్రెడీ ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇందులో మొదటి రో వచ్చేసి ఫస్ట్ దాంట్లో చూద్దాము. సో ఫస్ట్ దాంట్లో మనకి స్టోర్ అయిందా లేదా అనేది.
చూడండి. సో మొదటి రోకి సంబంధించింది మొదటి దాంట్లో, సెకండ్ దాంట్లో అంటే 2 అండ్ 3 కలిపి సెకండ్ రోలో, అండ్ రిమైనింగ్ వచ్చేసి థర్డ్ రోలో మనకి రిమైనింగ్ థర్డ్ రోలో ఇట్లా స్టోర్ అయ్యింది, వాల్యూస్ అని స్టోర్ అయింది. ఒకవేళ 1,4 అంటే మొదటి రో వచ్చేసి మొదటి రోలో 2, 3, 4 అనేది సెకండ్ రోలో, అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది లాస్ట్ వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఇది మనకి రో వైజెస్. ఒకవేళ కాలం వైజెస్ కావాలనుకుంటే యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చామనుకోండి, అప్పుడు మనకు కాలం వైజ్ స్ప్లిట్ అవుతుంది. సో మొదటి రో వచ్చేసి ఫస్ట్ సిలో, మొదటి కాలం వచ్చేసి ఫస్ట్ సిలో, సెకండ్ కాలం వచ్చేసి సెకండ్ సిలో, రిమైనింగ్ వచ్చి థర్డ్ సిలో స్టోర్ అవుతాయి. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఫస్ట్ సికి సంబంధించింది కాలం వైజ్, ఇక్కడ మనం ఇచ్చింది యాక్సెస్ ఈక్వల్ టు 1 అన్నాము, కాలం వైజ్ అన్నట్టు. యాక్సెస్ 1కి సంబంధించింది ఇట్లా ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో, అండ్ థర్డ్ది రిమైనింగ్ ఏదైతే ఉందో అది కాలమ్స్ ఇందులో స్టోర్ అవుతాయి. ఒకవేళ ఈక్వల్ పార్ట్స్గా షేర్ చేయాలనుకుంటే మనము ఎన్ని నెంబర్స్ అనేది ఇస్తామనుకోండి, ఆ డేటా అనేది అన్ని పార్ట్గా మనకి స్ప్లిట్ అయ్యి ఆ యారేకి సంబంధించింది ఫస్ట్ పార్ట్ ఫస్ట్ దాంట్లో, సెకండ్ పార్ట్ సెకండ్ దాంట్లో స్టోర్ అవుతుందండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ పార్ట్ సంబంధించిన దాంట్లో 2 ఎలిమెంట్స్, సెకండ్ దాంట్లో రిమైనింగ్ 2 ఎలిమెంట్స్, 2 అట్రిబ్యూట్స్ సంబంధించింది స్టోర్ చేయొచ్చు. సో ఇది numpy.split ఫంక్షన్ సంబంధించిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ పైథాన్ వీడియో చేయడానికి మీరు ద్వారా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్.